నమస్కారం, లీడర్ భాస్కర్ న్యూస్ కు స్వాగతం. ఇంత ప్రేమ చూపిస్తా ఉన్నారు. ఈ ప్రేమ చూస్తున్న ప్రజలందరికీ అహర్నిశలు మనం ఎన్నికల్లో బలమైన మెజారిటీతో గెలవగానే అహర్నిశలు ఆఖరి శ్వాస వరకు మనం కష్టపడి పనిచేద్దాం, మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా చేద్దామని చెప్పి మాట్లాడుకుంటామని చెప్తా వచ్చారు. ముఖ్యంగా యువతను చూస్తూ ఉంటే చంద్రబాబు గారు నిజంగా చెప్తారు, హ్యూమన్ రిసోర్సెస్ అని ఒక మాట మాట్లాడారు. నాకు శేషేంద్ర గారి కవిత గుర్తొచ్చింది. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. నిజంగా స్కిల్ డెవలప్మెంటే ఉంటే మీరింతమంది ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, ఇన్ని ప్రకృతి వనరులు పెట్టుకొని ఉపాధి అవకాశాలు లేక బాధపడతా ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు గారు అన్నీ చెప్పారు మీకు ఏమేం చేస్తున్నామని. జగన్ అనే వ్యక్తికి మీరు 5 సంవత్సరాలు అధికారం అందించారు. అధికారం అందిస్తే అతను ఏం చేశాడో తెలుసు. ఇక్కడున్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తో మేము చూస్తాం, ఆంధ్ర రోడ్ల మీదకి ఎలా వస్తో చూస్తామంట. ఈ తాటాకి చప్పుళ్ళకి బెదిరితాం మేము, ఈ చిల్లర ఆకురవుడి పనులకి మేము బెదురుతాం మేము. ఏమనుకుంటారు వీళ్ళందరూ, ఆకు రౌడీలందరూ? చిన్న చిన్న అతని కొడుకు అంట, పేరు కూడా నాకు తెలియదు సరిగ్గా, అతను ఎమ్మెల్యే అభ్యర్థి అంట. మీరు చెప్పండి, ఇంతమంది యువత ఉన్నారు, మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి చెప్పండి? మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి? దిగొచ్చాడా కొడుకు? మీరు ప్రత్యేకంగా రాచరికంతో పుట్టారా? అంటే మీ రక్తం బ్లూ కలర్ లో ఉంటుందా? మీ రక్తం మీరు దాడులు చేస్తే మేము భరించాలా? 14 తెనాల్లో మాట్లాడుతా, జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అండి. మీకు ఒక్కరికి గాయం అయితే రాష్ట్రానికి గాయం కదా? ఇంతమందికి ఉపాధికి అవకాశం లేకపోతే గాయం కదా? ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశం లేకపోతే గాయం కదా? పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతా ఉంటే అది గాయం కదా రాష్ట్రానికి? చేనేత కార్మికులు, కళంకారీ కార్మికులు రోడ్ల మీద పడి ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రాష్ట్రానికి గాయం కదా? బాపట్లలో 15 ఏళ్ల అమర్నాథ్ ని అక్కడిని ఏడిపిస్తున్నారని చెప్పి బయటికి వచ్చి ఎదిరిస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే అది గాయం కదా? మీరు ఆలోచించండి. మీరందరూ ఇక్కడున్న ఆడబిడ్డలు, పెద్దలు అందరూ, రాష్ట్ర ప్రజానీకం అందరూ ఆలోచించండి. ఒక చిన్నపాటి వంట చేస్తున్నప్పుడే చిన్న నూనె చుక్క పడితేనే ఎంత బాధ వస్తుందో మనకు తెలుసు.